చంద్రయాన్-3 మరియు ఆదిత్య L1 మిషన్ సక్సెస్ తర్వాత ఇయర్ 2024లో 16 మేజర్ స్పేస్ మిషన్స్ ని ప్లాన్ చేస్తుంది ఇస్రో. ఈ మిషన్స్ లో భాగంగా ఫిబ్రవరి 17, 2024 శనివారం సాయంత్రం 5:30కి GSLV F-14 రాకెట్ లో ఇన్సాట్ 3DS శాటిలైట్ ని ఆకాశంలోకి పంపుతున్నారు. ఈ శాటిలైట్ మెట్రోలాజికల్ డేటాని మానిటర్ చేయడానికి మరియు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బ్రో ఛానల్. ఈ వీడియోలో మీకు GSLV F-14 రాకెట్ కోసం మరియు ఇన్సాట్ 3DS శాటిలైట్ కోసం చెప్పబోతున్నాను. ముందుగా GSLV F-14 కోసం మాట్లాడుకుందాం. GSLV అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది శాటిలైట్స్ ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి పంపడానికి ఉపయోగపడుతుంది. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది ఎర్త్ సెంటర్ ఆర్బిట్. ఈ ఆర్బిటల్ పీరియడ్ ఎగ్జాక్ట్ గా ఎర్త్ ఓన్ యాక్సిస్ రొటేషన్ 23 hours 56 minutes 4 seconds ని మ్యాచ్ చేస్తుంది. GSLV F-14 అనేది భారత్ 16వ GSLV ఫ్లైట్, అలాగే 10th ఇండోజినియస్ క్రయో స్టేజ్ ఫ్లైట్ మరియు 7th ఆపరేషనల్ ఇండోజినియస్ క్రయోజెనిక్ స్టేజ్ ఫ్లైట్. ఇప్పుడు GSLV కాన్ఫిగరేషన్ కోసం మాట్లాడుకుంటే ఇది మొత్తం 3 స్టేజెస్ లో 51.7 మీటర్ల పొడవుతో 420 టన్నుల లిఫ్ట్ ఆఫ్ మాస్ తో వెళ్తుంది. ఫస్ట్ స్టేజ్ GS1. ఈ స్టేజ్ లో 139 టన్నుల బరువుతో S139 అనే సాలిడ్ ప్రొపలెంట్ మోటార్ మరియు ఎర్త్ ప్రొపలెంట్ స్టేజ్ల్లో ప్రతిదానిలో 40 టన్నుల లిక్విడ్ ప్రొపలెంట్ తో 4 L40 అనే స్ట్రాపాన్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ GS2. ఈ స్టేజ్ కూడా ఎర్త్ స్టోరబుల్ ప్రొపలెంట్ స్టేజ్. దీనిలో 40 టన్నుల ప్రొపలెంట్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ GS3. ఈ స్టేజ్ ని క్రయోజెనిక్ స్టేజ్ అని అంటారు. ఈ స్టేజ్ లో 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ప్రొపలెంట్ ఉంటుంది. చివరిగా GSLV F-14 ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్లే వరకు 4 మీటర్ డయామీటర్ తో ఉన్న ఓగివ్ పేలోడ్ ఫేరింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన చిట్టి రోబో ఇన్సాట్ 3D శాటిలైట్ కోసం మాట్లాడుకుందాం. ఇది వెదర్ ఫోర్కాస్టింగ్ మరియు డిజాస్టర్ వార్నింగ్ కోసం మెరుగైన మెట్రోలాజికల్ అబ్జర్వేషన్ మరియు భూమి అలాగే సముద్ర సర్ఫేస్ లో మానిటర్ చేయడం కోసం రూపొందించబడింది. ఈ శాటిలైట్ ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR శాటిలైట్ తో పాటు మెరుగైన మెట్రోలాజికల్ సేవల్ని అందిస్తుంది. ఇస్రో చేపడుతున్న ఈ GSLV F-14 ఇన్సాట్ 3DS మిషన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది?